చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైద్యుడు నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. తమాషాలుగా ఉందా కొడకల్లారా? రైట్ బాలా గారు ప్లీజ్. సార్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇక్కడ ఆల్రెడీ మనకు రావణ్ గారు చాలా చక్కగా చెప్పారు, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని చెప్పేసి. ఈజ్ ఎ ప్రొవోకేటర్ ఆర్ అబెటర్. సో వీళ్ళకి చట్టం అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఆయనకు కూడా తెలుసు, ఆయన పార్టీలోనే జరిగిన సంభాషణలు ఇవన్నీ ఆయనకు తెలిసినా కూడా ఆర్టికల్ 51A ఆ కంప్లైంట్ అన్ని చదువుకోమని మళ్ళీ చెప్తున్నాను. ఆయన రిటైర్డ్ ఆఫీసర్ కూడా బై ద వై. ఆర్టికల్ 51A ఈక్వాలిటీ చేయకుండా ఇన్ఈక్వాలిటీ కింద చేసినప్పుడు దట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ గోస్. రైట్. అంటే ఈయన సెలెక్టివ్ మెజర్స్ మీద కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి మాలిఫైడ్ ఇంటెన్షన్ తో ఇచ్చే కంప్లైంట్ ఖచ్చితంగా ఈయన మీద కూడా ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే నేను అదే చెప్తున్నాను సార్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చాలా సందర్భాలలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోనే జేకే మహేశ్వరి గారు చీఫ్ జస్టిస్ గా చేసి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక జడ్జిమెంట్ లో ఆయన రాశాడు, కంప్లైంట్ మస్ట్ బి అన్ విక్టిమ్, ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ వెంజెన్స్. ఇక్కడ పొలిటికల్ వెంజెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే పొలిటికల్ వెంజెన్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా ప్రాసిక్యూషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పొలిటికల్ స్పీచెస్ ఏవి కూడా ఇట్స్ నాట్ టు బి కన్సిడర్ యాజ్ ఎన్ మెయిర్ ఆర్ బేర్ అక్యూజేషన్స్ అని చెప్పేసి అని. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే పొలిటికల్ స్పీచెస్ పొలిటికల్ డిబేట్స్ ఏవైనా ఉన్నాయో అవి ప్రాసిక్యూషన్ లోకి తీసుకోవడానికి లేదు. 5 years ఒకసారి టర్మ్ మారిపోతుంది, పబ్లిక్ దానికి రిజల్ట్ ఇస్తారు. మోర్ ఎవర్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు కానీ లేకపోతే అక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎవరైతే దీన్ని తీసుకున్నారో ఒకసారి రిమాండ్ రిపోర్ట్ ని చదివితే సార్, ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఎక్కడే గాని ఈ చట్టానికి సంబంధించిన యాక్టివిటీస్ కి సంబంధించిన ఒక్క వర్డ్ కూడా లేకుండా రిమాండ్ ఎలా చేశారని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే 3 కోట్లలో ఇదే సంబంధించిన కంటెంట్ స్పీచెస్ కి సంబంధించిన రిలేటివ్ ఉన్న కాన్సిక్వెన్సెస్ గా ఉన్న ఏవైతే వీడియోస్ లోనే బెయిల్స్ గ్రాంట్ చేసినప్పుడు ఈ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిపోర్ట్ ఏదైతే ఉందో పోలీసు వాళ్ళు ఇలా మాలిఫైడ్ ఇంటెన్షన్ తో చేస్తున్న ఎఫ్ఐఆర్స్ మీద వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ సజెస్టింగ్ టు ఆల్ పీపుల్స్, మీరు ఇట్లాంటి పోలీసు వాళ్ళు ఇల్లీగల్ గా ఏదైనా చేస్తే ఖచ్చితంగా మీరు వాళ్ళ మీద కంప్లైంట్లు చేయండి, డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమని చెప్పండి. అప్పుడు కానీ రూల్ ఆఫ్ లా వర్తించదు. ఎందుకు అంటున్నాను సార్, రూల్ ఆఫ్ లా మస్ట్ బి ఈక్వల్. ఆర్టికల్ 14 ఇస్ ప్రివైల్. ఆర్టికల్ 14 ప్రివైల్ అవ్వకుండా సెలెక్టివ్ మెజర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు మనము. ఇది చట్టం అందరూ తెలుసుకోండి.